నిన్న మొన్న పేరునే నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడాడు. బహుశా మరి ఆయనకి అంటే ఆయన మాట్లాడేటప్పుడు మరి పేపర్స్ ఎదురుగుండా పెట్టుకుని చూసే మాట్లాడాడు. మరి ఆయనకి ఏమన్నా సైట్ ఏమన్నా ఉందేమో మనకైతే తెలియదు. కానీ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగనన్న కళ్ళజోడు పథకం అని ఒకటి ఉండేది. మరి కళ్ళజోడు లాంటిది ఏదైనా వేయించుకుని ఉంటే బాగుండేది. మరి వేయించుకోలేదేమో పాపం. అంటే ఇదొక అంటే సాధారణంగా కంటి చూపు కనపడిపోతే మనకి ఏది కనపడదు. కానీ ఇది ఒక రకమైనటువంటి జబ్బు అనుకుంటా. ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రమే కనపడతాయి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి మాత్రం కనపడవు. నిన్న పేరుని నానికి జరిగింది కూడా అదే. మరి ఇదేం రకమైనటువంటి జబ్బు నాకు అర్థం కాల. వాళ్ళకి కావాల్సినవి మాత్రమే కనపడతాయి, మిగతాయి కనపడవు. సరే, వాళ్ళకి కనపడకపోతే కనపడిపోయి ఎదటోడు ఎవరికి కనపడవు, అందరూ గుడ్డోళ్ళు అనుకుంటారు వీళ్ళు. పేరుని నాని మొన్న చంద్రబాబు గారి అసెంబ్లీలో ఆ పేజీ నెంబర్ 35లో సిట్ ఏం రాసిందనేది చదివి వినిపించాడు. అందులో గతంలో వచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి రాసి ఉందని, అదే విషయాన్ని సిట్ కూడా తన 35వ పేజీలో పెట్టింది అని చంద్రబాబు గారు మాట్లాడారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు సాధారణంగా బుర్రోన్నోడు ఎవడైనా సరే ఆ సిట్ రిపోర్ట్ ఒకసారి తీసుకుని 35వ పేజీలో రాసి ఉందా లేదా అనేది చూస్తే మనకు అర్థమైపోద్ది. కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఒక రకంగా వైసీపీ గొడ్లోడు తీసేశాడు. ఆయన అసెంబ్లీలో ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడో వైసీపీ గొడ్డలోడు తీసినట్టు అయిపోయింది. లడ్డూ మీద వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని పక్కదారికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు మాట్లాడింది మొత్తం కూడా హైలైట్ అవుతుంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళుతుంటే మరి దానికి ఏదోటి కౌంటర్ ఇవ్వాలని చెప్పి పాపం కళ్ళజోడు పెట్టుకోకుండా వచ్చినటువంటి పేరుని నాని ఒక కౌంటర్ ఇచ్చాడు. ఆయన అన్నది ఏంటంటే 35వ పేజీలో ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎవరు చెప్పాడు, మీ మావయ్య ఎవరు చెప్పాడని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. ఎవరు మావయ్య చెప్పాడో ఎవరు చెప్పాడు అనేది నా దగ్గర 35వ పేజీ ఉంది నా దగ్గర ఆల్రెడీ. నేను దాంట్లో ఉన్నది చదివి వినిపిస్తాను. ఒకవేళ ఆయనలాగా కళ్ళు కనపడిన వాళ్ళు ఎవరైనా లేదా బుర్ర లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేనేం చేయలేను, కానీ మామూలుగా చదివి వినిపిస్తాను. ఏ చిన్నపిల్లోడిని అడిగినా దాని అర్థం ఏంటనేది ఎవడైనా చెప్తాడు. దాంతోపాటు ఇంకొక మాట కూడా మాట్లాడాడు. రాజకీయాల గురించి ఒక మాట మాట్లాడాడు. ముందు వీడియో చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. పేరుని నాని బాధ ఏంటో ఒకసారి వినండి. కల్తీ జరిగిందని మాట్లాడట్లా, ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడు మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడో నేను చూపిస్తా, వినండి. ఇంకా వినండి ఒకసారి. చెప్పాడు 35వ పేజీలో ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. 35వ పేజీలో అంట సిబిఐ అంట ఇలాంటి అభియోగాలు వచ్చాయి అని మాత్రమే రాసిందంట, కానీ అది నిజమని రాయలేదంట. సరే, ఏమి నిజమని రాసిందో చెప్పు పోనీ. 35వ పేజీలో చెప్తున్నాను. దాని తర్వాత పేజీలో మీ సిగ్గులేనితనాన్ని కడిగట్టుగా సిబిఐ క్లియర్ కట్ గా రాస్తే కూడా ఏం రాసింది సిబిఐ? తర్వాత పేజీలో ఏం రాసింది అంటే 36వ పేజీలో ఏం రాసింది? వైసీపీ 100% నెయ్యే వాడింది, వాళ్ళలో ఎటువంటి తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, వైవి సుబ్బారెడ్డి సచ్చీలుడు, వాళ్ళ పాత్ర లేదు అని రాసిందా? ఏం రాసిందని అడుగుతున్నా. తర్వాత పేజీలో ఏం రాసింది? కల్తీ లేదు అని ఎక్కడైనా రాసిందా? నువ్వు మాట్లాడిన జంతు కొవ్వు ఉందా లేదా అనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో నేను చూపిస్తా. తర్వాత నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో నీ ఇష్టం, తల నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో తర్వాత నీ ఇష్టం. నువ్వు ఇంకో మాట అన్నావు కదా, తర్వాత మీ సిగ్గులేనితనాన్ని ఏదో కడిగేటట్టుగా రాశారనేది ఒక మాట అన్నావు కదా, ఏమి రాశారని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు సిగ్గులేనితనాన్నో లేదా కూటమి ప్రభుత్వ సిగ్గులేనితనాన్నో కడగాలి అంటే అక్కడ ఏం రాయాలో తెలుసా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు స్వచ్ఛమైన ఆవు నేతినే తిరుమలకు సరఫరా చేశాడు, అందులో ఎటువంటి కుట్రకోణం కానీ అవినీతి కానీ మరొకటి కానీ లేదు అని రాస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది తప్పు నువ్వు అన్నట్టుగా ఒప్పుకుందాం. మరి రాసిందా నేను అడుగుతున్న పేరుని నాని. నువ్వు తర్వాత పేజీ ఏ పేజీలోనైనా సరే ఇది నెయ్యి అని ఎక్కడైనా రాసిందా? సిట్ ఎక్కడైనా రాసిందా? మరి సిగ్గు శరం లేకుండా ఏ మొహం పెట్టుకుని మీకు క్లీన్ సిట్ ఇచ్చిందని మాట్లాడుకుంటావా పెర్నేనని నేను అడుగుతున్నా. నోటికి అన్నమే కదా మనం తినేది. అరే బాబు, అందులో ఒక చుక్క పాలు వాడలేదు, ఒక చుక్క నెయ్యి లేదు, అది మొత్తం కెమికల్స్తో తయారు చేశారు, పైగా ఏదో లప్సా లాంటి టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఒక యాసిడ్లో వాడే ఒక కెమికల్ కూడా ఇందులో కలిపారని సిట్ రిపోర్ట్లో చెబితే సిగ్గు శరం లేకుండా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడిని ఏదో అందని చెప్పి మాట్లాడతావా? ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడైనా సరే అది నెయ్యి అని చెప్పిందా? అది భారీ కుంభకోణం తెలిసే జరిగిందని కదరా చెప్పింది సిట్ అందులో. మరి ఎలా మాట్లాడతావు నువ్వు? ఇంకో మాట కూడా మాట్లాడాడే నన్ను ఒకసారి. అంటే పామ్ ఆయిల్ అవశ్యమైనటువంటి ఆయిల్ కలిపారు, దీంట్లో కల్తీ జరిగిందని చెప్పని రాస్తే
మరి పోనీ అది ఒప్పుకున్నావా నువ్వు? పోనీ సరే, జంతు కొవ్వు కాసేపు పక్కన పెడేద్దాం, జంతు కొవ్వు కాసేపు పక్కన పెడేద్దాం. పామాయిల్తో పాటు మరికొన్ని కెమికల్స్తో అవశేషాలతో తయారు చేసినటువంటి పదార్థం అని సిట్టు రాసింది అని నువ్వు అన్నావు. సిట్టు రాసిందే నువ్వు దైవంగా వేదంగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి మరి దాన్ని ఒప్పుకున్నావా? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడా? ఎస్, అది నెయ్యి కాదు, పామాయిల్తో పాటు పాన్కేర్న్ ఆయిల్తో పాటు మరికొన్ని రసాయనాలతో తయారు చేసిన పదార్థం అని ఒప్పుకున్నాడా? నువ్వు ఒప్పుకున్నావా? చెప్పు. సిట్ రిపోర్ట్లోనే రాశారు కదా, నువ్వు అన్నావు కదా, అందులో ఫ్యాట్ అని రాయలేదు, ఇదంతా తూచ్ అన్నావు కదా. సరే, అది ఉందో లేదో చూపిస్తాను నేను. ఇప్పుడు దీన్ని ఒప్పుకున్నావా? నీ నోటితో చెప్పినటువంటి ఈ పామాయిల్, పామ్కేర్న్ ఆయిల్ కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక పదార్థం తప్ప అది నెయ్యి కాదు అని సిట్టు అన్న మాటను మీరు ఒప్పుకున్నారా లేదా? నేను పేరుని నన్ను స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వు ఒప్పుకున్నావా లేదా? చెప్పడం, అది చెప్పడం, చూడండి, అది చెప్పడం. అపవిత్రం, అపచారం. ఆ మాట కట్ చేసి అక్కడికి. ఇక పవన్ కళ్యాణ్ గారు పంతు అట్లా ఉంటే ఇక మామూలుగా బరితెగించిన మొత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. విన్నారు కదా, ఇక్కడ పదం వాడాడు. రాజకీయాల్లోనంట చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి అంట కుక్క చావు చూపించాడట. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం, ఇప్పటికి 3-4 సార్లు అపోజిషన్ లీడరు. గెలుపోవటంలో ఆయన కొత్త కాదు, రాజకీయాలు అంతకంటే కొత్త కాదు. బహుశా ఆయన రాజకీయాలు చేసే టయానికి నువ్వేమన్నా నెక్కర్లు చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నావేమో, నాకైతే తెలియదు. కానీ నువ్వు ఒక పదం వాడావు. ఏం పదం వాడావు? రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం. నేనేమి ఎల్లకాలం టీడీపీ గెలుతుందని నేనేం చెప్పట్లా. రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం, నేను కాదన్నావు. కానీ నువ్వు వాడిన పదం ఏంటి? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి కుక్క సావు చూపించాడట. అంటే వాళ్ళ దృష్టిలో కుక్క సావు అంటే ఏంటంటే 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా గెలుచుకుని అసెంబ్లీకి వెళ్ళి పోరాడిన వాళ్ళకి కుక్క సావు. ఓకే, రైట్, సరే, నీ భాషలో అదే కరెక్ట్ అనుకుందాం. మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి అపోజిషన్ పదవి కూడా లేక అసెంబ్లీకి వెళ్ళి తల చూపించలేక రోడ్లమ్మట తిరిగే మీకు ఏ చావు చూపించాడని నేను అడుగుతున్నా. దానికి కుక్క చావు అంటే దీనికి ఏ పేరు పెట్టాలని నేను అడుగుతున్నా. 23 సీట్లు గెలుచుకుని తరువాత 23 సీట్ల నుంచి 164 సీట్లకు ఎగబాకిన చంద్రబాబు గారిదే కుక్క చావు అయితే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి దేశావయ్య నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు మగాడిలాగా దమ్ముగా ధైర్యంగా శాసనసభలో అందరినీ సస్పెండ్ చేస్తే ఒంటరిగా నిలబడ్డాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని మానసికంగా వేధించడం కోసం 151 మంది ఒక పక్క ఉండి ఇటుపక్క 23 మందిలో 3-4 జంపు మిగిలిన వాళ్ళని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడిని ఒక్కడే వదిలేస్తే ఆయన నిలబడి ప్రశ్నలు అడిగారు చంద్రబాబు నాయుడు. అది మగాడితనం అంటే, అది మగాడితనం అంటే. ఒక్కడే నిలబడ్డాడు, పార్టీని నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఆ రోజు అసెంబ్లీలో ఒక్కడే నిలబడ్డాడు, ఈరోజు దాన్ని 164 సీట్లు చేశాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. సరే, అపోజిషన్ సంగతి పక్కన పెట్టు. మరి వెళ్ళి అసెంబ్లీలో కనీసం మొహం చూపించే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. సిగ్గు శరం లేకుండా ఎక్కడ అనర్హత వేటు పడొద్దు అని భయపడి ప్రతి 2-3 నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ అటెండెన్స్లో సంతకం పెట్టి పారిపోయే మొహాలు మీరు చంద్రబాబు నాయుడు కుక్క సాగు చూపించాడని మాట్లాడతారు. మరి నేను వైసీపీకి వచ్చింది ఏ చావు అని నేను అడుగుతున్నా. 151 సీట్ల నుంచి 11 సీట్లకు చంద్రబాబు నాయుడు పడగొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ చావు చూపించాడు రాజకీయంగా అని నేను అడుగుతున్నా. దానికి ఏ పేరు పెడతావో పెట్టు, నువ్వు ఏ పేరు పెడతావో పెట్టు. ఊరకొక్క చావు అని పెట్టాలా, లేకపోతే వీధికొక్క చావు అని పెట్టాలా? ఏ పేరు పెడతావో పెట్టు. అంటే మాటలు మరి నీకు వయసు పెరిగింది, బుర్ర పెరిగింది, కాకపోతే మరి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాల. ఆళ్ళ చావులు ఏళ్ళ చావు గురించి ఎందుకు, కానీ బందర్లో నీ పరిస్థితి ఏంది? మొన్న ఎన్నికల్లో నీకేం చూపించారు ప్రజలు? నీకే చావు వచ్చింది? నువ్వు చెప్పిన కుక్క చావు అని నీకు కూడా అనాలి కదా. మరి నువ్వు చంద్రబాబు నాయుడికి చెప్పిన కుక్క చావు ఈరోజు అక్కడ నీకు రాలేదా? నీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాలేదా? మీ ఎమ్మెల్యేలు 140 మంది ఎమ్మెల్యేలకి రాలేదా? గెలిచింది 11 మందే కదా. అంటే నువ్వు ఎలా మాట్లాడితే దానికి అలాగే రివర్స్ ఉంటుంది. నువ్వు అన్నదే కదా, ఆ రోజు 23 సీట్లు వచ్చిందాన్ని కుక్క చావు అంటే మరి 11 సీట్లు వచ్చిందాన్ని ఏ చావు అనాలో నువ్వే ఊహించుకో.
నువ్వే రాసుకో, దానికి ఏం రాసుకుంటావు. ఇకపోతే 35వ పేజీలో మీ మావయ్య రాశాడా, ఎవడ మావయ్య రాశాడా అన్నావు కదా, అది ఎవడ మావయ్య రాశాడో నేను చూపిస్తా ఒకసారి. ఇదే సిట్ రిపోర్ట్లోని 35వ పేజీ, మీరు ఇక్కడ చూడొచ్చు 35వ పేజీ. సో ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్నది మాత్రం బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పి ఇక్కడ ఏం రాశారు, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఫ్యాక్ట్స్. సో ఈ కేసు గురించి క్లుప్తంగా కొన్ని వాస్తవాలు అని చెప్పి రాశారు, అంతేగాని అలే ఊహాగానాలు రాయలా. చూడు ఇక్కడ ఏం రాశారు, ది శాంపిల్స్ వేర్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్ ఆన్ 6/7/2024 అండ్ 2 tankers on 12/7/2024 and forwarded to NDDB cough lab. TTD received the NDDB cough test report on 16/7/2024, 23/7/2024 respectively, which shows G adulteration with vegetable and animal fats. ఎవరు రాశారు ఇక్కడ, ఎన్డీడీబీకి జూలై 6వ తారీఖున 2 ట్యాంకర్లు, జూలై 12వ తారీఖున 2 ట్యాంకర్లు 2024లో ఆ 2 ట్యాంకర్ల నుంచి ఈ 2 ట్యాంకర్ల నుంచి మొత్తంగా 4 ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ పంపితే దేనికి పంపారు, ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కి టెస్ట్కు పంపితే ఆ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంటే జూలై 16న వచ్చింది. దాన్ని అంటే 23వ తారీఖున దాన్ని అందులో ఏమని ఉందని తేలింది అంటే ఒకటేమో 16వ తారీఖు, ఒకటేమో 23వ తారీఖు. ఎందుకంటే మొదట పంపిందేమో 16వ తారీఖు వచ్చింది, రెండవసారి పంపిందేమో 23వ తారీఖున వచ్చింది. సో ఈ రెండిట్లో ఏమనుంది, రెస్పెక్టివ్లీ విచ్ షోస్ జీ అడల్ట్రేషన్ విత్ వెజిటేబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. యానిమల్ ఫ్యాట్స్ ఇది కనపడలేదా నీ కంటికి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ అనే పదం నీ కంటికి కనపడలేదా నేను అడుగుతున్నా. ఎవరు రాశాడు, మీ మామయ్య రాశాడా యానిమల్ ఫ్యాట్స్ ఉందని రాశావు కదా. ఇక్కడ దీని గురించి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఇచ్చినటువంటి ఒక నోట్లో రాసినటువంటి 35వ పేజీలో రాసినటువంటి పదం ఏంటంటే, ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని తేలింది అనే విషయాన్ని సిట్ తన నివేదికలో పేర్కొంది కదా. నువ్వేమన్నావు, నువ్వు మరి నీకు కళ్ళు ఎందుకు కనపడలేదో నాకు అర్థం కాల. ఇక్కడ వెజిటేబుల్స్ వరకే ఎందుకు కనపడింది, నువ్వు అన్నావు కదా పామ్ ఆయిల్ పామ్ కెర్నాల్ అని, వెజిటేబుల్స్ వరకే ఎందుకు కనపడింది, ఆ తర్వాత ఉన్నటువంటి లైన్ ఎందుకు కనపడాల. నేను ఇందాక అదే చెప్పా, మనం గుడ్డోళం అయితే ఏమీ కనపడదు, కానీ ఇది ఒక రకమైన జబ్బు, మనకు కావాల్సినవి మాత్రమే కనపడతాయి, మిగతాయి కనపడవు. మరి అలాంటి జబ్బు ఏమన్నా పేరు నీ నానికుందేమో నాకైతే తెలీదు. నువ్వు పేజీలు ముందు పెట్టుకునే మీడియాతో మాట్లాడావు కదా, అంటే చూసేవాళ్ళు గొర్రెలు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళకి చదువు రాదు అనుకున్నావా ఏంటి. ఇదిగో 35వ పేజీలో నువ్వు చదివింది ఇదే కదా, నువ్వు చూసింది ఇదే కదా, ఇదే 35 పేజీలో క్లియర్గా రాశారు కదా యానిమల్ ఫ్యాట్ ఉందని. ఇక్కడ క్లియర్గా రాశారు కదా, షోస్ జీ అడల్ట్రేషన్ విత్ వెజిటేబుల్ అండ్ యానిమల్, వెజిటేబుల్తో పాటు యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని స్పష్టంగా రాశారు. మరి ఎవరు మావే రాశారని చెప్పి పేరుని నాని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇక్కడ రాశారు కనుక కనపడుతుంది కదా, మరి పేరుని నాని సమాధానం చెబితే బాగుంటుంది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడో పెట్టుకోవచ్చు. నువ్వు అన్నావు కదా ఎవడ మావే రాశాడంటే, ఎవడ మావే రాశాడో ఇక్కడ చూపించాను నేను. అది నీకు ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే నువ్వు సిబిఐని అడగవచ్చు, ఈ యానిమల్ ఫ్యాట్ అనేది మీరు రాశారా లేదా ఆ టీడీపీ వాళ్ళు ఏమైనా ఎడిట్ చేసి పెట్టారా అని చెప్పి నువ్వు సిబిఐని అడగవచ్చు, నీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పులేదు. కాకపోతే కళ్ళు సగం కనపడి సగం కనపడకుండా ఎవరిని మోసం చేద్దామని అంటే నీ మాటలు వినేవాళ్ళందరూ గొర్రెలా. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆయన క్లియర్గా దీన్ని ప్రజెంటేషన్ చేసి చూపిస్తే నీకు గుడ్డోళ్ళలాగా సగం కనపడి సగం కనపడక యానిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ చెప్పారు వాళ్ళు, చెప్పలేదు. చెప్పారు కదా ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చింది, వాస్తవం అది. ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు మాట్లాడినా ఈ ఫ్యాట్ గురించే మాట్లాడారు, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గురించే మాట్లాడారు. మన అసెంబ్లీలో కూడా అదే మాట చెప్పారు, మేమేమీ మా సొంతానికి ఊహించి చెప్పలేదు, ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మేము మాట్లాడామని చెప్పారు. మరి ఇప్పుడు పేరుని నాది తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నా. కాబట్టి వయసు పెరిగింది కానీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే హుందాగా ఉంటుంది. ఆల్రెడీ ప్రజలు నీ నియోజకవర్గంలో నిన్ను చావుగొట్టి చెవులు మూశారు, నిన్నో నీ కొడుకునో ఎవరినైతేనే చావుగొట్టి చెవులు మూశారు. అయినా కానీ సిగ్గు శరం లేకుండా నువ్వు కుక్క చావు లేకపోతే ఆ చావు ఈ చావు అని మాట్లాడుతున్నావు అంటే మరి మొన్న నీకు వచ్చింది ఏ చావు అనేది నువ్వే నీ నియోజకవర్గంలో తేల్చుకోవాలా. కనీసం నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. నీ భార్య రేషన్ బియ్యంలో అక్రమంగా దొరికిపోతే చంద్రబాబు నాయుడు భిక్షేస్తే బయటపడ్డావని నువ్వే ఒప్పుకున్నావు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు ఆ రోజు నిజాయితీగా చెప్పాడు, నా భార్యను వదిలేశాడని నువ్వే చెప్పుకున్నావు. దానికి పెనాల్టీలు వడ్డీలతో ఫైన్లతో సహా నువ్వే కట్టి తప్పు ఒప్పుకున్నావు. ఇలాంటి మీరు మాట్లాడేది బయటకు వచ్చి రేషన్ బియ్యం దొంగతనంగా అమ్ముకు తిన్న మీరు ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడటం సిగ్గనిపించట్లేదా? ఇక నుంచి అయినా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఏమన్నా మంచి కళ్ళజోడు ఒకటి వేసుకుని అందులో ఏముందనేది చూసి మాట్లాడితే మంచిది.